ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్, సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. సూర్యఘర్, కుసుమ్ పథకాలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా కాలువ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800-233-2447ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారం ఉంటే హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్ధిదారులకు 100,70 లక్షల రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 1,13,499 మందికి 46,54 లక్షల రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99 లక్షల రూపాయలు, వికలాంగుల పింఛను కింద 31,533 మందికి 19,29 లక్షల రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి, సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.